విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని, 6 లక్షల మందికి ఉపాధితో పాటు 13 లక్షల పెట్టుబడులు వచ్చాయంటున్న మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పటి వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పుడు రాబోతుంది. మనతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి కూడా అమర్నాథ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జరిగింది గ్రాండ్ సక్సెస్ అయింది కదా, ఎలా ఉండబోతుంది? ఎటువంటి పెట్టుబడులు వచ్చాయి, ఏ రంగాలకు వచ్చి? ఓవరాల్గా 20 రంగాల్లో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం ఈరోజు ప్రముఖ ఇంకా ఇక నుంచి మేము మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం కానీ లేదు. ఎందుకంటే ఈ దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఇప్పటికే రాష్ట్రంలో పరిశ్రమలు నడుపుతున్నటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వారి తాలూకా ఎన్వైరన్మెంట్ ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉందన్నటువంటిది వారి నోటితో చెప్పిన తర్వాత ఇంకా మా గురించి మేము చెప్పుకోవడం పెద్దగా బాగుంటుంది. ప్రభుత్వం తరపు నుంచి ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్న వారికి ఎటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు, సదుపాయాలు ఏ విధంగా కల్పించబోతున్నారు? అన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఏ సహకారం అయితే ఆ పారిశ్రామికవేత్తలు కోరుకుంటారో ఆ పూర్తి స్థాయి సహకారం ఇవ్వడానికి ప్రభుత్వం ఉంది కాబట్టే ఈరోజు అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం సహకరించదు, ఈ ప్రభుత్వం కేవలం మాటలే చెప్తుంది అనుకుంటే ఇంతమంది వచ్చి ఆ పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం కానీ లేదా పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కానీ లేదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండు, ఆయన మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ఆయన ఇస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నటువంటి నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఈరోజు ఈ స్థాయికి రాష్ట్రాన్ని తీసుకుని వచ్చింది. సార్, గత ప్రభుత్వాలు చూసుకుంటే కేవలం పేపర్లకు మాత్రమే ఎంఓయూలు పరిమితం చేసింది, కానీ ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతుంది? 3.5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఎంఓయూస్లో 89% రియలైజేషన్ చేసినటువంటి ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో మా తాలూకా ట్రాక్ రికార్డు, మా హిస్టరీ ఆ రకంగా ఉంటుంది. రేపు భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి హిస్టరీ రిపీట్ అవుతుంది. సార్, గంటా శ్రీనివాసరావు గారు కూడా లేఖ రాయడం జరిగింది. దానికి ఎవరెవరో లేఖలు రాస్తారు, వాళ్ళకి ఎందుకు ఉపయోగం లేని లేఖలు దేనికి, చెత్తబుట్టలో పడేసుకోవడానికి. సో ఎవరో నాకు ఆయన అంటే కొంచెం గౌరవం ఉంది గంటా శ్రీనివాసరావు గారు అంటే. కాకపోతే ఆయన చేత్తో లేఖ రాసి ఉంటే బాగుండేది. ఎవరో రాసినటువంటి లేఖ ఆయన సంతకం పెట్టడం నాకు పెద్ద నచ్చలేదు చెప్పుకోవడం జరుగుతుంది. అది కాకుండా రెండో రోజు సమ్మిట్ కూడా అదే విధంగా సక్సెస్ అవ్వబోతుందని కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఏది ఏమైనా సరే మొదటి రోజు అయితే సమ్మిట్కి సంబంధించి 13 లక్షల కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ రాగా పనులు పెట్టడానికనే సంసిద్ధంగా ఉన్నారంటూ కూడా ప్రభుత్వం అధికారికంగా మొత్తానికి విశాఖలో జరగబోతున్న ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్